హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఎస్హెచ్ వ్లాగ్స్. ఈరోజు అయితే బేసన్ లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని దాన్ని బాగా జల్లించాలి. నేను 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను. ఈ లడ్డు అయితే మా పెద్దబాబుకి చాలా ఇష్టం. ఎప్పుడు మా అమ్మ చేసేది నేను చూసేదాన్ని, కానీ ఈరోజు వాడు కావాలన్నాడు. అందుకని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ 2 గ్లాసుల శనగపిండిని బాగా జల్లించేయాలి. జల్లించేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని, కొంచెం కలర్కి ఎల్లోగా కనిపిస్తుందని కొంచెం పసుపు వేసాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇది వాటర్ వేసుకొని కొంచెం ముద్దగా కలుపుకోవాలి. కొంచెం శనగపిండి కొంచెం చేతులకు అంటుకుంటుంది, కానీ కొంచెం ఆయిల్ రాసుకొని కలుపుకుంటుంటే బాగా ముద్ద అవుతుంది. ముద్ద అయిన తర్వాత దీన్ని ఇలా చేసుకోవాలి. నా దగ్గర మురుకులది లేదు, మురుకులు గొట్ట ఉంటే అందులో వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. నా దగ్గర మురుకులు గొట్టం లేదండి, నేను ఎలా చేశాను. ఇలా చేసిన వాటిని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందు కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత మిగిలిన వేసుకుందాం. ఇవి వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదు. కొంచెం బాగా ఎర్రగా వేగవసరం లేదు, కొంచెం పచ్చిదనం పోయి కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది. ఇలా వేగిన తర్వాత వీటిని తీసిన పక్కన పెట్టుకుని మిగిలిన వాటిని కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ లడ్డూలకి చేయటానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఈజీగానే చేసేయచ్చు. ఈ లడ్డు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తాయా అని కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ లాస్ట్ టేస్ట్ చూసాక మాత్రం బాగానే వచ్చాయి. మా పిల్లలకి బాగా నచ్చాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, లేకపోతే మిక్సీలో నలగడానికి కొంచెం ఉండల్లా ఉండిపోతాయి. ఈ పౌడర్ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అప్పుడు మిగిలిన వాటిని కూడా వేసుకుని వీటిని కూడా అలాగే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం యాలకులు తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. యాలకులు ఈ లడ్డుకి మంచి స్మెల్ని, మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇందులో కొంచెం పంచదార వేసి పౌడర్ చేసుకొని పక్కన ఉంచాను. తర్వాత దీనికి ఒక 3 గ్లాసులు పంచదార తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువగానే అనిపించింది. ఒక 2.5 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోద్ది. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక 2.5 గ్లాసులు తీసుకొని పాకం పట్టుకోండి. ఇప్పుడు ఇందులో పంచదార తీసుకుని దీనికి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని పాకం పడదాం. స్టవ్ మీద పెట్టుకుని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోద్దాం. పోసిన తర్వాత దీన్ని పాకం రానివ్వాలి. ఇది పంచదార కరిగే వరకు అలా తిప్పుతూ ఉండాలి. కరిగిన తర్వాత మనకి కొంచెం పొంగులా వస్తుంది. వచ్చిన తర్వాత పాకం వస్తుంది. ఇలా తిప్పుతూ పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. మనకి తీగ పాకం వస్తుంది కదా ఫ్రెండ్స్, అలా వస్తే సరిపోద్ది. మనం చేతికి రాసుకొని ఇలా అంటే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. ఆ తీగ పాకం వస్తే మనకి సరిపోద్ది. బాగా ఎక్కువసేపు ఏం పట్టదు, కానీ ఒక 10-15 మినిట్స్లో పాకం వచ్చేస్తుంది పట్టు. చూసుకొని ఇలా తీగపాకం వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని ఇట్లా పౌడర్ని తీసుకుని ఇందులో బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండలేమి లేకుండా మెత్తగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారాక చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. కొంచెం చల్లారింది, కానీ ఇంకా కొంచెం పలచగా అనిపించింది నాకు. ఏదో గ్లాసులో పోసుకుని తాగే జ్యూస్లా ఉంది. అందుకని దీనికి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం రాలేదు. తర్వాత కొంచెం స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు అలా ఉంచాను. ఉంచిన తర్వాత కొంచెం గట్టిపడింది. ఇప్పుడు మనం యాలకుల పొడి కూడా తీసుకొని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లడ్డూలు మా పెద్దబాబుకి చాలా ఇష్టం. ఎక్కువ స్వీటు అప్పుడప్పుడు చేయమంటాడు. వాడి కోసం ఇలా ట్రై చేశాను. మా చిన్నబాబుకి కూడా ఇవి బాగా నచ్చాయి. ఈసారి నుంచి ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. దీనికి ఒక 25 లడ్డూల వరకు అయ్యాయి మనకి. అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా బయట నుంచి తెచ్చినవి కాకుండా ఇంట్లోనే చేసుకుంటే మనకి హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా కొంచెం దగ్గరికి అవనివ్వాలి దీన్ని. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసాను.
ఇందులో కొంచెం మనకి టేస్ట్ రావడానికి నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి, 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. నెయ్యి వేడికి కరిగిపోద్ది, కరిగించి వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు నెయ్యి అంతా బాగా కలిసేలాగా అంతా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూల్లో చుట్టుకోవాలి. లడ్డు సైజు మనకి సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా. ఫస్ట్ టైం చేశాను కానీ లడ్డూలు చాలా బాగా వచ్చాయి, అందరికీ నచ్చాయి. ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఈ లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చాయి. మీరు ఇలా ట్రై చేస్తే మీకు కూడా బాగా వస్తాయి. మీ పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఇలా లడ్డూలు చేసి